టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రిజల్ట్స్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ కావడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోస్లో కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ అప్డేట్స్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాలేజీలో రిపోర్టింగ్ ఎలా చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. అలానే వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోలో చూసినట్లయితే ముగిసిన ప్రాథమిక కీపై అభ్యంతరాల గడుపు, ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలన అనంతరం ఫైనల్కి విడుదల. గత ఏడాది 2374 అభ్యంతరాలు అయితే రావడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎప్సెట్ 2024 పరీక్షల ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయడానికి ఎప్సెట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీసెట్ 2024కి సంబంధించి అభ్యంతరాల గడుపు ఇప్పటికే ముగిసింది. ఎప్సెట్కి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించడానికి ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్కి విడుదల చేయనున్నారు. ఫైనల్కి ఆధారంగా ఫలితాలను విడుదల చేయనున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఈ నెల 7 నుంచి 11 వరకు ఎప్సెట్ 2024 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ నెల 7-8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరిగాయి. అగ్రికల్చర్, ఫార్మసీకి రెండు రాష్ట్రాల నుంచి 99,890 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. వారిలో 96% మంది విద్యార్థులు పరీక్షలకైతే హాజరైతే అవ్వడం జరిగింది. వారికి సంబంధించిన ప్రాథమిక కీని మే 11న విడుదల చేశారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల 13 నుండి ఉదయం 11 గంటల వరకు స్వీకరించడం జరిగింది. ఇంజనీరింగ్ పరీక్షలు ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగాయి. ఈ ఏడాది ఎన్ని అభ్యంతరాలు వచ్చాయో ఎప్సెట్ అధికారులు ప్రకటించి ఫైనల్ కీని ప్రకటించిన తద్వారా ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయడానికి ఎప్సెట్ 2024 అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎప్సెట్ 2024 జేఎన్టీయూ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న జేఎన్టీయూ వీసీ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీసీ పదవీ కాలం ముగిసే లోపుగానే ఎప్సెట్ ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది పరీక్షలు నిర్వహించిన అనంతరం 11 రోజుల్లో ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది పరీక్షలు ముగిసిన తర్వాత 9 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు అయితే కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ యొక్క అప్డేట్ చూసినట్లయితే మనకి ఒక నెక్స్ట్ వీక్లో మనకైతే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయండి. నెక్స్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చిన అనంతరం మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 1 వీక్లో నెక్స్ట్ వీడియోస్లో మీకైతే చెప్పడం జరుగుతుంది. కంప్లీట్గా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ యూనివర్సిటీస్ అండ్ బెస్ట్ ఆటోనమస్ కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డైలీ రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రం మంచి కాలేజీలో సీట్ అయితే పక్కా అయితే రావడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.